అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు, వచ్చిర్రు. పోయేటప్పుడేమో చాలా ఎజెండాలు. పోయేటప్పుడు వాళ్ళ డబ్బా మీడియాల్లో అసలు ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ రిపోర్ట్స్ అన్ని తీసుకుపోయి సోనియా గాంధీకి ఇస్తారని, ప్రియాంక గాంధీకి ఇస్తారని, రాహుల్ గాంధీకి ఇవ్వబోతున్నారని, కేంద్ర మంత్రులకి ఇవ్వబోతున్నారని, దానికోసమే ఈయన ఉటావుడిన ఢిల్లీకి పోయిండని ఇట్లాంటి చాలా ప్రచారాలు చేసిండ్రు. తీరా చూస్తే ఆయన పోయి వచ్చిన తర్వాత విషయమంతా చూస్తే ఒక డిన్నర్ పార్టీకి అటెండ్ అయ్యారు. డిన్నర్ పార్టీ కోసమే ఆయన ఢిల్లీకి పోయినారు. ఆయన ఇప్పటికీ 60సారి పోవడం ఇది. చాలాసార్లు చెప్పిండు ఆయన, నేను ఢిల్లీకి ఎప్పుడు పోయినా తెలంగాణ కోసం పోతాను. కానీ ఇట్లా వ్యక్తిగత పనుల కోసం, ఆయన వ్యవహారాల కోసం, ఆయన బిజినెస్ కోసం, లేకపోతే ఇట్లాంటి డిన్నర్ పార్టీల కోసం చాలాసార్లు పోయిండు. అందులో ఇప్పుడు కూడా పోయిండు. ఇక అక్కడ చాలా సంఘటనలు జరిగినాయి. ఆడ కొంతమంది బీజేపీ ఎంపీలతో ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది. చెప్తా, బీజేపీ ఎంపీల పేర్లు కూడా చెప్తా, ఎక్కడ జరిగిందో కూడా చెప్తాను నేను మీకు. దాంతోపాటు తీవ్రమైన విమర్శలు వచ్చినాయి కదా ఈ మెస్సీతో ఫుట్బాల్ పైన. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆ ప్రోగ్రాం నేను నిర్వహిస్తలేను, ప్రభుత్వానికి సంబంధం లేదు, జస్ట్ మా పోలీసు వాళ్ళు మా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు, నేను ఆ ప్రోగ్రాంకు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఎవరు కలిస్తే వాళ్ళని రమ్మని చెప్పేసిన, నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళని రమ్మని ఆహ్వానించిన అని చెప్తున్నారు. అసలు గవర్నమెంట్ ప్రోగ్రాం పోయినప్పుడు ఈయననే ఒక అతిథి అయినప్పుడు ఇంకొక అతిథులను ఎట్లా ఆహ్వానించినా కూడా తెలియదు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అన్ని విషయాలు కలిపి మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో రాత్రి డిన్నర్కి సంబంధించింది. శరద్ పవార్ మహారాష్ట్ర సంబంధించిన నేత, జేడీయూ లీడర్, ఆయన ఒక దావత్ ఇచ్చాడు. ఢిల్లీలో ఇట్లాంటి దావతులు జరుగుతూ ఉంటాయి. పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడే అంతా ఎంపీలంతా అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి ప్రైవేటు డిన్నర్లు ఇస్తూ ఉంటారు. ఫంక్షన్స్ కాదు, డిన్నర్ సపరేట్గా ఒక గెట్ టుగెదర్ అనమాట. ఒక అందరూ కలిసి దావత్ చేసుకుంటారు మన భాషలో చెప్పాలంటే. ఆ దావత్కు వీళ్ళంతా అటెండ్ అయ్యారు. అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఇవే ఉంటాయి. ఈయన సపరేట్గా పోయి కలిసిన ఫోటోలు దొరకవు, అవి కలిసిండో లేదో తెలియదు, ఏమో తెలియదు. ఈయన పోయేటప్పుడు జరిగిన ప్రచారం అంతా ఉత్తదే అని అర్థమైపోయింది. ఈయన ఇక్కడ నుంచి ఏ రిపోర్ట్స్ పట్టుకపోలేదు, అక్కడ ఎవరికి ఏ రిపోర్ట్స్ ఇవ్వలేదు. అసలు రిపోర్ట్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ తెలంగాణకు బాస్ కాదు, ప్రియాంక గాంధీ బాస్ కాదు, సోనియా గాంధీ బాస్ కాదు, కేంద్ర మంత్రులు ఎవరు బాస్ కాదు. తెలంగాణకు తెలంగాణ ప్రజలే బాసులు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు, 5,75,000 కోట్ల కంపెనీలు ఎంఓయూ చేసుకున్నామని చెప్పారు. ఆ ఎంఓయూలు ఫలించాలంటే మీరు ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాలి, వాళ్ళని పిలిపియాలి, పెట్టుబడులు పెట్టియాలి. బాబు ఎంఓయూ అయింది, రానాయన కంపెనీ పెట్టు, నీకు జాగా ఇస్తున్నాము, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసినాము అని వాళ్ళని 1కి 10 సార్లు ఫాలోఅప్ చేసి వాళ్ళని పిలిపించుకొని, వాళ్ళు పెడతారన్న బడ్జెట్లో వాళ్ళు ఒక 30,000 కోట్లు పెడదామంటే కనీసం 3,000 కోట్లన్నీ పెట్టిస్తే కొంతమందికి జాబులు వస్తాయి. అంతే తప్ప ఈ ఢిల్లీలో వీళ్ళకి రిపోర్ట్స్ చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏ రిపోర్ట్ ఇవ్వలేదు. ఆయన ఇక్కడ నుంచి ఏ పేపర్ పట్టుకపోలేదు, ఏ రిపోర్ట్లు ఇవ్వలేదు. ఇక ఇక్కడ రాత్రి జరిగిన డిన్నర్ ఇది. ఈ డిన్నరే ఇంపార్టెంట్. ఆయన టూర్లో ఆయన పోయిందే డిన్నర్ కోసం. ఇందులో వేరే వార్త ఏం లేదు. ఆయన పోయిందే డిన్నర్ కోసం. కానీ డిన్నర్ కోసం పోయిందంటే జనాలు ఆలోచన వేరే ఉంటుంది కదా. కాబట్టి ఆ విషయాన్ని దాచిపెట్టి పోయిండు. జనాల డబ్బులు పోతున్నప్పుడు, జనాల డబ్బుల మీదనే మీ వ్యవహారం అంతా నడుస్తున్నప్పుడు జనాలకు చెప్పిపోవడంలో తప్పేం లేదు. కానీ జనాలకు చెప్పకూడని అంశాలే చాలా ఉంటాయి. వీళ్ళు 10% కూడా బయట జనాలకు చెప్పారు. రాత్రి పోయింది మాత్రం ఆయన డిన్నర్ పార్టీకి పోయినరు. అక్కడ పిచ్చా పార్టీ కార్యక్రమం జరిగింది. ఇక రాహుల్ గాంధీతో సపరేట్గా కలిసిండా అని మాత్రం ఎవరు అడగొద్దు. ఎందుకంటే అవి లేవు, ఆ సందర్భం రాలేదు, ఆ సందర్భం లేదు, జరగలేదు. రేవంత్ రెడ్డి కూడా ఎదురు చూస్తున్నాడు, నేను ఒక ఫోటో దిగాలి రాహుల్ గాంధీతోన, సపరేట్గా మేము ఇద్దరమే కూర్చొని మాట్లాడాలి, మాట్లాడుకున్న తర్వాత అందరికీ సమాధానం చెప్పాలి ఒక ఫోటోతోన, చూసినావా నేను రాహుల్ గాంధీని కలిసి చెప్పాలని ప్రయత్నం చేస్తుండే. కానీ అది సాధ్యం కాలేదు. అది ఎందుకు సాధ్యం కాలేదు అనేది ఆ పార్టీ వాళ్ళకే తెలుసు. ఇంకా అయిపోయింది. ఆ శరద్ పవార్ మహారాష్ట్ర లీడర్ అరేంజ్ చేసిన ప్రోగ్రాం అదొక దావత్ అయిపోయింది. రెస్ట్ తీసుకుంటూ మంచిగా. తర్వాత ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురిని కలిసిండ్రు అనేది ఏదో వార్తలు వేసారు, టీవీలు వేసారు తప్ప ఆ ఫోటోలు అయితే బయటికి రాలేదు. ఈ ఫోటో అయితే రాత్రి డిన్నర్కి సంబంధించిందే. ఈ ఫోటో ఒకటి బయటకు వచ్చింది, ప్రియాంక గాంధీతో ఈయన దిగిన ఫోటో. ఈయన ప్రియాంక గాంధీతో బాగానే ఉంటాడు, రాహుల్ గాంధీతోనే వ్యవహారం చేయడింది. అది మనకు చాలాసార్లు కనిపించింది. ఈయననే శరద్ పవార్ అంటే ఈయన మహారాష్ట్ర జేడీయూ లీడర్. పక్కన మధ్యాస్కి కూడా కనిపిస్తున్నారు. అక్కడనే రాత్రి డిన్నర్ మీటింగే ఇది. ఇక ఆ ప్రోగ్రాం అట్లా అయిపోయిన తర్వాత పార్లమెంటు క్యాంటీన్లో ముగ్గురు బీజేపీ ఎంపీలతో దాదాపు 55 నిమిషాలు చిట్చాట్ చేసిన రేవంత్ రెడ్డి. చిట్చాట్ అంటే ఇంకా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. నేను ఒక ఎంపీకి ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసిన, అసలు ఏంది విషయం, ఏమన్నా కొత్త రాజకీయాలా, లేకపోతే ఇక్కడ జరిగే వ్యవహారాలు ఏమన్నా చెప్పినరా, ఏంది ఏం కథ అని. కానీ ఏం చెప్పలేదు. వాళ్ళు కూడా ఒక ఆయన ఫోన్ ఎత్తిన కానీ ఏం మాట్లాడలేదు. ఎవరు వాళ్ళంటే డీకే అరుణ, తర్వాత రఘునందన్,
ప్లస్ కొండా విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళు ముగ్గురుతో రేవంత్ రెడ్డి 55 నిమిషాలు ఒక టేబుల్ మీద, మనం కేఫ్ అనుకుంటాం కదా అట్లాంటిది అక్కడ క్యాంటీన్, అక్కడ కూర్చొని ఎదురు కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు, వాళ్ళ బిజినెస్ల గురించి మాట్లాడుకున్నారా, రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా, దేని గురించి మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళైతే ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగిన తర్వాత మీడియా వాళ్ళతో చిట్చాట్ అని చేస్తారు కదా, ఢిల్లీ పోయినప్పుడల్లా అదొక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా చేసిండు. అక్కడ కొన్ని కామెంట్ చేసిండు. ఒకటి మెస్సీ గురించి కామెంట్ చేసిండు. 13వ తేదీన వస్తున్నాడు ఆయన ఉప్పల్ స్టేడియం. అయితే దానికి దాదాపు ఒక్క రోజుకి 2 కోట్ల రూపాయల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆయన ఫలక్నుమా ప్యాలెస్లో ఉంటారు, ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. తర్వాత ఫ్రెండ్లీ మ్యాచ్ అని చెప్పేసి ఈయన కూడా ఒక ప్లేయర్ అవతారం ఎత్తబోతున్నాడు. ఆయనతో మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి అని ప్రచారం స్టార్ట్ చేసిండ్రు. ఆల్రెడీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఆల్రెడీ కనిపిస్తున్నాయి బయట ఎక్కడ పడితే అక్కడ. ఇదంతా ఉంది కదా. కానీ దీనికి భిన్నంగా రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండు. ఏమంటాడంటే అసలు ఈ ప్రోగ్రామ్, ఈ ఫుట్బాల్ ప్రోగ్రాము గవర్నమెంట్కు సంబంధం లేదు, గవర్నమెంట్ నిర్వహిస్తలేదు. ఫుట్బాల్ క్రీడ మెస్సీ నెల 13 హైదరాబాద్లో మీట్ అండ్ గ్రీట్ విత్ మెస్సీ ప్రోగ్రామ్కు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీన్ని ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుందని అన్నారు. సీఎంగా ఉన్న నన్ను అతిథిగా ఆహ్వానించడంతో హాజరవుతున్నాను, అంటే గెస్ట్గా పిలిచిరు పోతున్నా. ప్రముఖ క్రీడాకారుడు కార్యక్రమం కనుక ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తున్నాం, దీనిలో కూడా తప్పులేదు. దీనికి రావాలని రాహుల్, ప్రియాంక సహా పలువురిని పిలిచానని అన్నారు. ఎవరు కనిపిస్తే అలా పిలిచినా అని చెప్పిండు మీడియాకని, ఎవరు కనిపిస్తే అలని. ఇప్పుడు ఈయననే ఒక గెస్ట్గా పోతున్నాడు కదా, అది ప్రభుత్వం నిర్వహిస్తలేదు, రైట్, అందం, అది ప్రభుత్వం నిర్వహిస్తలేదు. కానీ ఆయన ఫోటోకు 10 లక్షల రూపాయలని ఆల్రెడీ ప్రకటన వచ్చింది, చూసారు కదా. మెస్సీతో ఫోటో దిగాలంటే 9,95,000 రూపాయలు ప్లస్ జీఎస్టీ అంటే ఎంతనో, మొత్తం కలిసి 10 లక్షల రూపాయలు అవుతాయి. మనకైతే అంత లేదు, 10 లక్షల రూపాయలు పెట్టి ఫోటోలు దిగేంత తెలంగాణలో 99% జనాలకు లేదు. 10 లక్షలు పెట్టి ఒక ఫోటో దిగేంత సాహసం అయితే 99% జనం చెయ్యరు. ఇంకెవరన్నా ఇట్టే రాజకీయ నాయకుల పిల్లలో, రాజకీయ నాయకులు వాళ్ళే దిగాలి, ఎందుకంటే ఫ్రీ మనీ వాళ్ళకే వస్తుంది, మనకు రాదు. కాబట్టి మనం 10 లక్షలు పెడితే జీవితకాలం మనం ఏదైనా పని చేసుకోవచ్చు పెద్దది, కాబట్టి మనం పెట్టలేము. ఇక ఈ ప్రోగ్రామ్కు ఆయనకు సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు. ప్రభుత్వానికి సంబంధం లేదు, ఆయన ఒక ప్రముఖ క్రీడాకారుడు కాబట్టి మేము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నాడు. అంతే, మంచిదే. మరి అట్లాంటప్పుడు ఈయననే గెస్ట్ అని చెప్తున్నాడు. ఈయననే గెస్ట్గా పోయినప్పుడు మళ్ళీ ఈయన ఇంకో గెస్ట్ అని పిలుస్తాడా? ఈయననే గెస్టు, ప్రభుత్వం నిర్వహిస్తలేదు కార్యక్రమం. మరి సోనియా గాంధీ రావాలి, రాహుల్ గాంధీ రావాలి, ప్రియాంక గాంధీ రావాలి, ఆడ ఎవరు కనిపిస్తే వాళ్ళందరికీ చెప్పినా, అందరు రావాలని చెప్పిన అన్నాడు. మరి అందరినీ ఎట్లా పిలిచిండో అది అర్థం కాని అంశం. ఈయననే గెస్ట్గా పోతున్నప్పుడు ఇంకొక 3 గెస్టులను పెళ్ళికి మనల్ని పిలుస్తారు, మనం పోతాం, మనం 10 మందిని పిలుస్తామా? అయ్యో ఆయన పెళ్ళి ఉంది, నన్ను కూడా పిలిచి నువ్వు రాని పిలుస్తామా? పిలవలేం కదా. మరి అట్లాంటిది ఈ ప్రోగ్రామ్కి ఎట్లా పిలిచిండో ఆయనకు తెలవాలి. దీంతోపాటు ఆయన చేసిన సీరియస్ కామెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఎంపీలతో ఏం మాట్లాడారో ఎవరికి తెలియదు. కానీ సీరియస్ కామెంట్స్ ఏంటంటే తెలంగాణలో 300 మంది ఐఏఎస్లు, తర్వాత 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, నేను ఒక్కరినే మొత్తం చేస్తే వాళ్ళంతా ఎందుకు అంటే దాని అర్థం ఏంది? అంటే వాళ్ళేం పని చేస్తలేరని అర్థమా, లేకపోతే ఆ వ్యవస్థ మీద మనకు నమ్మకం లేక అట్లా మాట్లాడుతున్నామా? ఏం అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళ సహకారంతో నేను ముందుకు పోతున్నాం, వాళ్ళ సహకారంతోనే ప్రభుత్వం ముందుకు పోతున్నట్టేనేమో దానికి వేరే అర్థం లేదు. కానీ ఇది ఏమవుతుందంటే నేనే పని చేస్తున్నా, వాళ్ళేం పని చేస్తలేరని అర్థం వచ్చే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ సిబ్బందిని తోసిపిచ్చే, అంటే ప్రభుత్వ సిబ్బందిని లైట్ తీసుకున్న ఒక మైండ్ సెట్ కూడా దీనిలో కనబడుతుంది. ఉద్యోగుల సహకారం అవసరం, కానీ అదేమన్నా ఉంటే మీరు లోపల మాట్లాడుకోవాలి, మీరందరూ పని చేయాలి. ఆయన అన్న సెంటెన్స్ అదే కదా. నేను ఒక్కరిని పని చేస్తే వాళ్ళంతా ఎందుకు అని అంటే, ఇప్పుడు వాళ్ళు పని చేస్తే మీరెందుకు? వాళ్ళ మీద వేసేస్తా, వాళ్ళే చూసుకోవాలి, ఫెయిల్యూర్ అంతా వాళ్ళే బాధ్యులు అంటే మరి మీరెందుకు ముఖ్యమంత్రి అనేది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ముఖ్యమంత్రి అనేదైనా మీరు అన్నట్టుగా గుంపు మేస్త్రి అయినా కూడా మీరు పని చేసుకోవాలి. ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పినట్ట, ఒక ఇల్లు కట్టుకోవాలనే ఐడియా వస్తే చాలు, మిగతా పని అంతా మేస్త్రీలు చేసేస్తారు, మనకేం సంబంధం? అంటే ఈయన మేస్త్రి కాదు, గుంపు మేస్త్రి అని మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాడు. కరెక్టే, ఇల్లు కట్టాలంటే ఐడియా వచ్చి పైసలు ఉంటే చాలు, కానీ దానికి మనశ్రమ కూడా చాలా ఉంటుంది. దాని డిజైన్స్ ఎవరో గీస్తారు, మనం ఫైనలైజ్ చేసుకోవాలి, దగ్గర చూసుకోవాలి, నీళ్లు కొట్టాలి, సిమెంట్ పట్టాలి, రకరకాల చాలా పనులు ఉంటాయి. కానీ ఇక్కడ మొత్తం వాళ్ళే చేయరు కదా. ఇప్పుడు ఇల్లును ప్రభుత్వంతో పోల్చలేం, ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక కోఆర్డినేషన్తో వ్యవహారంతో జరగాల్సింది. నువ్వు గుంపు మేస్త్రి అయినా కూడా మేస్త్రి మీద కోపం చేసుకుంటే ముందర కట్టాల్సిన బాత్రూమ్ వెనక కడతాడు, వెనక కట్టాల్సిన కిచెన్ తీసుకొచ్చి మెట్ల కింద కడతాడు. అంటే కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉండాలి. మనం మేస్త్రిని తిట్టినామనుకో ఇల్లు జడగొడతాడు. ఇక్కడ కూడా ఐఏఎస్లను లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఏం చేస్తారు, నేను ఒక్కరినే చేస్తే అంటే ఇక్కడ మీరు ఒక్కరే చేస్తున్నారని అర్థం వచ్చే విధంగా మాట్లాడినరు. అది తప్పు. అది వాళ్ళు కూడా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇంత నడుస్తుంది. అంటే ఇది ఒక రకంగా అహంకారం కూడా అనిపిస్తుంది. అంటే అంత ఇప్పుడు ఇక్కడున్న ఫెయిల్యూర్స్, ఈ 2 సంవత్సరాల గవర్నమెంట్ ఫెయిల్యూర్స్కి ఎవరు బాధ్యులు? ముఖ్యమంత్రి. మనం ముఖ్యమంత్రికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్లేసి గెలిపించినాం, కానీ ఐఏఎస్ ఆఫీసర్లకో లేకపోతే 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఓట్లు వేయలే కదా.
మనం ఖచ్చితంగా ఈయననే క్వశ్చన్ చేస్తాం. ఈయననే మనకు బాధ్యుడు. వాళ్ళతో పని చేయించుకోడా, వాళ్ళని బెదిరించుకుంటాడా, వాళ్ళను కోఆర్డినేషన్ చేసుకుంటాడా ఏమనేది ఆయనకు సంబంధించిన ఇష్యూ. మనకేం సంబంధం లేదు ఇక్కడ. కానీ నేనే అని చేస్తే ఆయన ఒక అధికారిక ధోరణి, ఆ ధోరణి కరెక్ట్గా అనవలేదు. దీనివల్ల ఉద్యోగుల అసంతృప్తి కూడా రావచ్చు. అంటే ఈ ఫెయిల్యూర్ అంతా కూడా వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. సిస్టమ్ మీద విశ్వాసం తక్కువ. సిస్టమే పనిచేయాలి ఇక్కడ, వ్యక్తులు పనిచేయని అవసరం లేదు. మీకు ఆలోచన వస్తే చాలు, వాళ్ళు అమలు చేయాలంటే దానికి పైసలు కావాలి, దానికి మీ ఆలోచన డబ్బులు కూడా కావాలి కదా. ఇప్పుడు రైతు భరోసా అయ్యాలన్న ఆలోచన మీకు ఉందనుకో, అది ఇంప్లిమెంటేషన్ చేసేది ఆఫీసర్లే, కానీ వాళ్ళతో పైసలు ఉండాలి కదా. ఆ పైసలు రావాలంటే మళ్ళీ మీరే పని చేయాలి. ఆ పైసలు వచ్చేది ఏం చేయాలి? హైడ్రా తీసుకొచ్చి మొత్తం గులగొట్టేసి రియల్ ఎస్టేట్ మొత్తం జీరో వేసేసి ఫోర్త్ ఎస్టేట్ అంటే కూడా ఎవడు రియల్ ఎస్టేట్ పలుకుతలేడు అటుకెళ్ళి. మరి ఇక మొత్తం ఇట్లా నాశనం చేసి పడేసి వ్యక్తిగతంగా లబ్ధేమో మీరు పొందాలి, కానీ అది మైనస్ అయినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు మాత్రం వాళ్ళ మీద బాధ్యత వేయాలి, మనకేం సంబంధం లేదని మాట్లాడాలి. ఇది ఇట్లయితే సంసారం ముందరకు పోదు. రెండు ఎడ్లు పోతుంటాయి. రైతు ఉంటాడు బండి మీద, రైతు ఎక్కడ నడిపితే ఎద్దులు అక్కడనే పోతాయి. కానీ ఎద్దు ఎట్లా నడవాలని డిసైడ్ చేయాల్సింది రైతే. ఆ ఎద్దు మంచిగా ఉండాలని కోరుకోవాల్సింది రైతే. ఆ ఎద్దుకు తిండి పెట్టకుండా ఏం పెట్టకుండా ఈ ఎద్దులే ఫెయిల్ అయినా కాబట్టి నాకు పంట పండలేదంటే కుదరదు. నువ్వు ఖచ్చితంగా పని చేయాల్సిందే. నువ్వే విత్తనాలు తీసుకురావాలి, నువ్వే పంటలు వేయాలి, నువ్వే పిండి కొట్టాలి, నువ్వే ఎరువు కొట్టాలి, నువ్వే పురుగుల మంది వేయాలి, నువ్వే తీసుకుపోయి అమ్ముకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది మధ్యలో. ఈ ప్రాసెస్ మొత్తం వాళ్ళు చేయరు, నువ్వే చేయాలి. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి ధోరణి చూస్తే ఈ ఫెయిల్యూర్స్ అయిందని ఆయన కూడా గ్రహించిండు. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, అనవసరంగా నా మీదకి ఎందుకు వేసుకోవాలని చెప్పి 300 మంది ఐఏఎస్లు ఉన్నారు, 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు పనిచేస్తారు, నాకేం సంబంధం, నేను ఉత్తా గుంపు మేసలా కూర్చొని పని చేసుకుంటుంటా, పైన వచ్చే పనులేమో మనమే చేసుకుంటాం, వాళ్ళకి జీతాలు వస్తాయి, ఆనో కొంతమంది లంచాలు తీసుకుంటారు. కానీ ఫెయిల్ అయ్యేసరికి మొత్తం వాళ్ళే బాధ్యులైన విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎనీవే ఆయన ఢిల్లీ టూరు కేవలం ప్రైవేట్ ఫంక్షన్ కోసం పోయింది మాత్రమే. జనాలను తప్పుదో పట్టించిండు. ఆయన మన డబ్బులతో ఫ్లైట్కి పోయిండు, మన డబ్బులతో నీళ్ళు తాగిండు, మన డబ్బులతో ఆయన మనమిచ్చిన గౌరవమే కదా. ఆయన ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి కదా. ఆయనకు అక్కడ గెస్ట్ హౌస్ ఎందుకుంది? తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి ఉంది, లేకపోతే ఎందుకు ఉంటుంది? మరి అవన్నీ ఏమో ఫెసిలిటీస్ అంతా ఉపయోగించుకుంటాడంట, కానీ పోయేటప్పుడు మాత్రం అన్ని అడమైన వార్తలు వేయించుకుంటారంట, తెలంగాణ ప్రజల మాత్రం నిజాలు చెప్పాడట. ఇంకా మీరే దీని మీద స్పందించండి కింద కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.